విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన కార్పొరేటర్ సాదిక్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జనసేన టికెట్ వంశీకృష్ణకు ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలు గొర్రెలతో నిరసనలకు దిగారు. వంశీకి టికెట్ ఇస్తే చూస్తూ ఉండడానికి తాము గొర్రెలం మేకలం కాదంటూ నిరసన తెలిపారు. వంశీకి టికెట్ ఇస్తే సహకరించేది లేదని కరాఖండిగా చెప్పేశారు. టీడీపీ ఎంపీ సీట్లు ప్రకటించేందుకు చంద్రబాబు భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా బాబు ప్రకటించకపోవడంతో టీడీపీలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా అదిగో జాబితా ఇదిగో జాబితా విడుదల అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారు తప్ప విడుదల చేయడం లేదు. ఇక బీజేపీ సీట్ల లెక్క తేలక టీడీపీ లిస్ట్ ని చంద్రబాబు పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. టికెట్ల కోసం తెలుగు బీజేపీ నేతలంతా ఢిల్లీలో పాగా వేశారు. అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్, ఏలూరు స్థానం కోసం సుజనా చౌదరి, నరసాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణరాజు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అయితే ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్ల గొడవ నేతల ప్రాణాల మీదకు వస్తోంది. నరసరావుపేట తెలుగుదేశం పార్టీలో టికెట్ గొడవ తారస్థాయికి చేరింది. అరవింద్ బాబు టికెట్ ని లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ బాబుకి టికెట్ కేటాయించాలని ప్రెస్ మీట్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు పులిమి రామిరెడ్డి. స్పందించిన నేతలు ఆయన హాస్పిటల్ కి తరలించారు. ఏపీలో పొత్తుల కుంపట్ల రాజకీయం రోజురోజుకి ముదురుతోంది. సీటు కోసం గంటా శ్రీనివాసరావు నానా తంటాలు పడుతున్నారు. ఒకప్పుడు చక్రం తిప్పిన గంటాకు టీడీపీ అధినేత చంద్రబాబు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నాడు. గంటాకు భీమిలి సీటు లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. దీంతో సీటు కోసం గంటా ఓవైపు ఢిల్లీ స్థాయిలో లాబీ చేస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్తో కూడా రాయబారాలు చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్పై చంద్రబాబు చేస్తున్న కాలక్షేపంపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అభ్యర్థిని ఖరారు చేయకుండా సర్వేలతో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు. ఆలపాటి వద్దు బోడే ముద్దు అంటోంది పెనమలూరు క్యాడర్. ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలో ఆలపాటి రాజా వద్దంటూ నోటా బటన్ నొక్కుతున్నారు టీడీపీ క్యాడర్. చంద్రబాబు తనకు చేసిన అన్యాయంపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు బోడే ప్రసాద్. ఏజెన్సీలో ఫిరాయింపుదారులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. సీట్ల కేటాయింపులో గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరికి మొండి చేయి చూపారు. కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ కు కూడా జలకిచ్చారు. అవసరం తీరాక కరివేపాకులా పక్కన పెట్టారు బాబు. పాడేరు అసెంబ్లీ గిడ్డి ఈశ్వరి, అరకు పార్లమెంట్లో శ్రవణ్ పోటీ చేసే స్థానాల్ని బీజేపీ కేటాయించారు. రంపచోడవరంలో రాజేశ్వరి స్థానంలో మిరియాల శిరీషకు అవకాశం ఇచ్చారు. తమ రాజకీయ భవిష్యత్తు బాబు నాశనం చేశాడని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత కొండబాబుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. ఓఎన్జీసీ నుంచి 1000 కోట్లు తీసుకున్నట్టు నిరూపించగలరా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, లేదంటే కొండబాబు వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటాడని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ద్వారంపూడి. రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాలతో పలు విషయాలపై చర్చించారు. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రెసల్, ఓటర్ హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. నెల్లూరు జిల్లా గూడూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష టీడీపీలో ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు నిరంతరాయంగా రావాలంటే మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు కాకాణి. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కోటకొండ, నేలిబండ, బండుగట్టు గ్రామాల్లో ప్రజలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. టీడీపీ నేత గుమ్మనూరు జయరాం కేవలం తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాడని దుయ్యబట్టారు. ప్రజలు తనను ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని విరూపాక్షి కోరారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ప్రచారం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. నంబూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేయాలని ప్రచారం చేశారు. సీఎం జగన్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు అనకాపల్లి సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్. ఇక జీవీఎంసీ 83వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ స్థితిగతులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై భరత్ కుమార్ క్యాడర్కు సూచనలు చేశారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్ల పేరిట జరుగుతున్న ఘరానా మోసాల్లో ఒకటి విశాఖ కేంద్రంగా వెలుగు చూసింది. విదేశాల్లో వైద్య విద్య కోసం విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ప్రైవేట్ విద్యా సంస్థలు వారిని అక్కడికి తీసుకెళ్లాక వికృత చేష్టలకు పాల్పడుతున్నాయి. విదేశాల్లో స్టూడెంట్ ని అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నాయని బాధిత విద్యార్థులు వాపోతున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా తీర ప్రాంతంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. నిన్న రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో హైకోర్టు సీజే అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతలు అదనంగా అప్పగించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తన అరెస్ట్ అక్రమమని ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని, చట్టబద్ధ ప్రక్రియను అనుసరించలేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు కవిత. పిటిషన్ను ఎల్లుండి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరీష్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం ఇవాళ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ హైదరాబాద్ రానుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజ్ల నమూనాలను పరిశీలిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు అధికారులతో భేటీ అవుతుంది. ప్లానింగ్ నుంచి డీపీఆర్ తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్ ఆమోదించిన సీడీఓ అధికారులతో కూడా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ భేటీ అవుతుంది. తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమైంది సిపిఎం. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. భువనగిరి సిపిఎం అభ్యర్థిగా జహంగీర్ ని ప్రకటించింది ఈ సిపిఎం. మిగిలిన 16 స్థానాల్లో భవిష్యత్తులో ప్రకటిస్తామన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి కీలక విషయాలను దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. తనతో కలిసి పనిచేసిన అధికారుల పేర్లను విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ పరికరాలు తీసుకొచ్చి వాడినట్టు విచారణలో వెల్లడించారు. విదేశాల నుంచి స్పెషల్ సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు సందర్భంగా హైదరాబాద్ లో తనిఖీలు ముమ్మరం చేశారు నగర పోలీసులు. కాచిగూడ చౌరాస్తా వద్ద టీవీఎస్ వాహనంపై వెళ్తున్న అనూప్ సోనీ దగ్గర 25 లక్షల నగదు సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్టు తెలిపారు పోలీసులు. వెంటనే ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎన్ తిరుపతిరావు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, నెహ్రూ సెంటర్తో పాటు వివిధ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. అనుమానిత వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఉన్న వారి వివరాలపై ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ గిరిజన తాండా వాసులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీగా ఉన్న తమను మున్సిపాలిటీలో చేర్చి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో గత 4 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా సహా ఇతర 4-5 తండాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి తమకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగంగా బియ్యాన్ని తూర్పారబడుతూ డస్ట్ క్లీన్ చేసి బస్తాల్లో ఎగుమతి చేస్తున్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న లారీతో పాటు ట్రాక్టర్ని స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ నేత రాధాకృష్ణ శర్మ తెలిపారు. ఇక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కోరారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు పంట నష్టం అంచనా వేసి కలెక్టర్కు పంపిస్తామని తెలిపారు ఎంఆర్ఓ జయలక్ష్మి. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30 లోపు ఉపసంహరణకు గడువు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి నుంచి తమిళిసై పోటీ చేస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది తమిళనాడు అధికార పార్టీ డీఎంకే. అన్నా అరివాలయంలో ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసిన సీఎం స్టాలిన్ డీఎంకే తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎంపీ కనిమొళి మరోసారి తూత్తుకుడి నుంచి బరిలోకి దిగుతున్నారు. దయానిధి మారన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ట్విట్టర్ వార్ చర్చనీయాంశంగా మారింది. తమిళులపై వ్యాఖ్యలు
వివాదాస్పదంగా మారడంతో క్షమాపణలు కోరారు శోభ. బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసు నిందితుడు గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఉగ్ర శిక్షణ తీసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కరణ్ లాజే సీఎం స్టాలిన్ బుజ్జగింపు రాజకీయాలే దీనికి కారణమంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈడీ సమన్లు సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం దర్యాప్తు సంస్థ స్పందన కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. భవ్య రామ మందిరంలో బాలకరామ్ ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్యలో పండుగ వాతావరణం కొనసాగుతోంది. 500 ఏళ్ల కల సాకారమైన వేళ ఈసారి హోలీ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. బాలరాముడి ఆస్థానంలో హోలీ సంబరాలు వైభవంగా నిర్వహించనున్నట్టు ట్రస్ట్ కార్యాలయం ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు. 2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. అత్యంత అధిక ఉష్ణోగ్రతలున్న ఒక దశాబ్దాన్ని 2023 పూర్తి చేసిందని వెల్లడించింది. 2023 సంవత్సరం ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడిగల సంవత్సరంగా, అలాగే ఆ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రత ఉన్న దశాబ్దంగా తేల్చింది. ప్రపంచం ప్రమాదపు అంచున ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. భారత మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధు దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్తో వ్యాఖ్యాతగా సిద్ధు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. కామెంటరీ బాక్స్ లో తనదైన శైలిలో పంచ్లు, ప్రాసలు, చలోక్తులతో నవ్వులు పూయించే కామెంటేటర్గా సిద్ధుకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ కి షాక్. ఈసారి జట్టుకు ఆడే తొలి 3 మ్యాచ్లకు శ్రీలంక లెగ్ స్పిన్నర్ వానిందు హస్రంగా దూరం కానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతడు ఐపీఎల్ 2024 సీజన్ కోసం భారత్కు ఆలస్యంగా రానున్నాడు. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఫ్రాంచైజ్ యాజమాన్యం ట్వీట్ చేసింది. 2022లో కారు ప్రమాదానికి గురై దాదాపు 7.5 కాలంగా ఆటకు దూరమైన పంత్ ఈ సీజన్తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గత సీజన్లో పంత్ లేకపోవడంతో వార్నర్ సారథిగా వ్యవహరించాడు. ఈ సీజన్కు పంత్ కేవలం కెప్టెన్ గా, ప్లేయర్ గా అందుబాటులో ఉంటాడని, వికెట్ కీపింగ్ చేయడని ఫ్రాంచైజ్ తెలిపింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తల్ని ఆర్సీబీ ఫ్రాంచైజ్ నిజం చేసింది. తాజాగా జరిగిన అన్బాక్సింగ్ ఈవెంట్లో ఈ టీం కొత్త జెర్సీతో పాటు పేరును రివీల్ చేసింది. తన పేరులో చిన్న మార్పు చేసింది. మేం ఇష్టపడే నగరం, గర్వంగా అందిపుచ్చుకునే వారసత్వం, ఇది మా సరికొత్త అధ్యాయం, మీ జట్టు, మీ ఆర్సీబీ అంటూ ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో భాగంగా విశాఖలో రామ్ చరణ్, ఉపాసన సందడి చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ వైజాగ్ బీచ్ లో ఆనందంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాగర తీర అందాలను చూస్తూ రామ్ చరణ్, ఉపాసన విశాఖ అందానికి మంత్రముగ్ధులయ్యారు. 4 రోజులుగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ విశాఖ ఆర్కే బీచ్ లో జరుగుతోంది.